ఇట్లా మీ ముందరకు స్ట్రైట్ గా చూడకుండా సైడ్ తిరిగి మాట్లాడుతున్నాను కదా, పొగరనుకోబాకండి. నాకెందుకు ధైర్యం రావట్లేదు డైరెక్ట్ గా చూడడానికి. చాలా మంది కూడా నన్ను అడుగుతా ఉంటారు కదా, అని పాప ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటదా అది ఇది అని. నేను ఎవరికి సగం మంది మా బంధువులకే తెలియదండి ఆ విషయం. అవును, హనీ పాపని నేనే పెంచుకుంటాను అనమాట. అని నా దగ్గరే ఉంటుంది. దానికి చాలా పెద్ద రీజన్ ఉంది. అది ఎప్పటికీ చెప్పను కూడా, అది బయటికి రాదు. అవన్నీ నేను చేయాలంటే నా దగ్గర యూట్యూబ్ ఉండాలి. చాలా మంది నాకు కామెంట్ చేస్తారనమాట, అన్న నేను మీ వీడియోస్ టీవీలో పెట్టుకుని మా అమ్మ వాళ్ళతో చూస్తాను, మా పేరెంట్స్ తో చూస్తాను అంటారు. తెలియక వాళ్ళు ఏ రోజు పొరపాటున వాళ్ళ లింక్ ఏమన్నా, నేను ఇచ్చిన లింక్ ఏమన్నా నొక్కి పొరపాటున వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటే పాపం ఎందుకు, తప్పు కదా అని చెప్పి ఈ రోజు నేను ఏమీ చేయలేదు. అవి కూడా నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయట్లేదు అని చెప్పి గొప్ప అని నేను అనట్లేదు. నేను అనుకుని వచ్చింది ఒకటి యూట్యూబ్ లోకి, కానీ ఈ రోజు వేరేలా జరుగుతుంది ఇది. నేను ఇలా అనుకోలేదు. నాకైతే ధైర్యం ఉంది అవి ఫేక్ స్ట్రైక్స్ అవి పోతాయని, కానీ భయం వేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 వచ్చాయి, తాడదంటే ఇంక నేను సడన్ గా మీ అందరికి కనిపించకుండా పోతే బాగుండదు కదా. ఈ వీడియో నా ఛానల్ రావాలని కోరుకుంటున్నాను. ఏం కదా, అంతా మంచిగా జరగదు.